తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ విధి విధానాల మీద, పార్టీ నాయకుల మీద, అసలు ఈ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు? ఈరోజు 44 వసంతాలు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఒక నిబద్ధత, క్రమశిక్షణ గల పార్టీలో వర్క్ చేయటం మాకు చాలా గర్వకారణం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మార్గం ఇప్పుడు వరకు 44 సంవత్సరాలకి ఈ ప్రాసెస్లోనే నడుస్తూ ఉంది. పార్టీ పగ్గాలు ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారో అప్పటి నుంచి ఎన్టీఆర్ విధి విధానాలు కానివ్వచ్చు, పొలుగుపుచ్చుకున్నారన్నమాట. నాయకత్వాన్ని కానివ్వండి, వారసత్వాన్ని కానివ్వండి, చక్కగా ఒక తాటిపై నడిపిస్తూ ఇప్పుడు వరకు ఎంతో గర్వంగా చెప్పుకుంటామండి. మేము అంత ఒక తాటిపై తీసుకొచ్చి ఇప్పుడు వరకు నిలబెట్టారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మన పార్టీలో పనిచేయడానికి చాలా గర్వంగా ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి, తెలుగు వాళ్ళని ఒక రకంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ పార్టీ పెట్టారని చెప్పి అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారనే మాట మనం అందరం వింటూ ఉంటాం. 100%. దాని గురించి మీరేమంటారు? ఈ రోజు తెలుగు వాళ్ళకి న్యాయం జరుగుతుందంటారా ఈ పార్టీ విధి విధానాల దృష్ట్యా? 100% అండి. తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతో విలువ గౌరవాలు పొందుతూ ఉన్నారు. చక్కగా పథకాలు కానివ్వండి, ఇదివరకు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల రేషన్ బియ్యం పేదవాడికి కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టేది. అలానే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మనం చూసుకున్నట్టయితే 5 రూపాయలకే భోజనం అందిస్తూ ఉన్నారు. మరి అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి హాయం నుంచి చంద్రబాబు నాయుడు గారి హాయం వరకు చూసుకుంటే పేదవాడికి మంచి జరిగినట్టే కదండి. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది ఒక తెలుగుదేశం పార్టీయేనండి. ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అయితే మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా 44 సంవత్సరాలు పార్టీ పెట్టి ఒక చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా అందులో పనిచేస్తున్న నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక ప్రాంతీయ పార్టీ కదండి, రానున్న రోజుల్లో జాతీయ పార్టీగా కూడా ఎదిగే అవకాశాలు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. మరి తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు ఎవరైతే ఉన్నారో మా నారా లోకేష్ బాబు గారు కూడా ముందు ముందు భవిష్యత్ తరం నాయకులుగా మేము చూడబోతా ఉన్నాం. ఈ పార్టీలో నాయకులందరూ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు కావచ్చు, మన పల్లా శ్రీనివాసరావు గారు అధ్యక్షులు కావచ్చు, ఆయన కొత్తగా వచ్చారు, చాలా బాగా చెప్తారు, మంచి సందేశాన్ని ఇస్తారు. నాయకులందరూ చాలా కరెక్ట్గా ఉన్నారండి, మంచి నాయకులు. తెలుగుదేశం పార్టీలో మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడిగా చంద్రబాబు గారు, మరి 3వ తరం నాయకుడిగా నారా లోకేష్ గారు. మరి నారా లోకేష్ గారు ఇప్పుడున్న పార్టీని, పార్టీ కార్యకర్తల్ని, బలగాన్ని అంతటిని కూడా నడిపించే శక్తి సామర్థ్యాలు అనుకున్నాయంటారా? ఆ క్యాపబిలిటీ ఆయనకు ఉందంటారా? క్యాపబిలిటీ 100% ఉందండి. మేము గతంలోనే చూసాం, యువగాలం పాదయాత్రతో ఒక ఊపందుకున్న యువ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ బాబు గారు. అలానే విద్యా మంత్రివర్యులు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు, ఎక్కడైనా సరే విద్యకు సంబంధించి ఎక్కడైనా సరే చాలా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. అలానే ప్రజల చొరవ తీసుకుంటా ఉన్నారు. ప్రతి నియోజకవర్గాల్లో రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒక మంత్రిగా కాదు, ముఖ్యమంత్రిగా 3వ తరంలో మేమందరం చూస్తామని చెప్పి 100%గా మేము నమ్ముతా ఉన్నాం. చంద్రబాబు గారు మరి ఈ పార్టీలో దాదాపుగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం, దాదాపుగా 3-4 సార్లు పైగా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. మరి నెక్స్ట్ లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఈ పార్టీ తరఫున? ఏదో ఒక రోజు ఒక రోజు ఉంటుందండి. ఎప్పుడైనా సరే దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే మాకు చాలా బాగుంది. ఆయనే ఉంటాడు, మా దైవం అనమాట. ఎన్టీఆర్ తర్వాత మా చంద్రబాబు నాయుడు గారి దైవంలో మేము చూసుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు. తర్వాత లోకేష్ బాబు వచ్చినా మేము అలానే స్వీకరిస్తాము. తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడండి నారా లోకేష్ గారు. యావత్ భారతదేశం గర్వించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ బాబు గారేనండి. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఈ పార్టీ పెట్టి 44 ఏళ్ళు అయింది. పార్టీ విధి విధానాల మీద, పార్టీ సిద్ధాంతాల మీద, ముఖ్యంగా పనిచేస్తున్న నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? నాకైతే ఈ పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అవుతుందండి. ఈ పార్టీ ఇంకా 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 ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎన్ని చేస్తున్నారంటే అన్ని చేస్తున్నారండి. ఆడవాళ్ళకి వాళ్ళ బస్సు ప్రయాణం ఉచితం, ఉచిత గ్యాస్ బండలు ఇస్తున్నారు, చిన్నపిల్లలకి తల్లి వందనం వేస్తున్నారు. రేపొద్దున మా ఆడవాళ్ళకి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి నెలకి 1500 రూపాయలు చొప్పున 18,000 అకౌంట్లో వేస్తామన్నారండి. ఇవాళ ఏ ప్రభుత్వం చేస్తుందండి? నాకు ప్లస్ అది కాక మా నాన్నగారు హయాం నుంచి టీడీపీ అంటేనే మాకు ఇష్టం అండి. రామారావు గారు ఉండగాంచి కూడా రేపొద్దున 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మేము సంతోషంగా జరుపుకుంటాము. మా ఇంట్లో పండగలాగా మేము చేసుకుంటామండి.
మరి ఈ పార్టీ పెట్టినప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, తెలుగు వాళ్ళని పైకి తీసుకురావాలి అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు. ఈ రోజు వరకు కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందంటారా? వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతుందంటారా ఈ పార్టీ ద్వారా? దక్కుతుందండి. మమ్మల్ని ఇంకా గుర్తుంచి ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఆడవాళ్ళకి గౌరవం తెచ్చారండి ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో ఆడపిల్లకు కూడా సమాన హక్కు ఉందని తెచ్చిందే ఎన్టీ రామారావు గారండి. ఆయన ఇవాళ అలాంటి వాళ్ళని మేము మర్చిపోమండి. మేము ఇంకా ఇంకా తెలుగుదేశానికే మేము పోరాడతాము, తెలుగుదేశంలోనే ఉంటాము. మేము తెలుగు ప్రజలం కూడాను రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మేము రుణపడి ఉంటామండి. ఇవాళ ఆ పార్టీలో ఉన్న కష్టపడే కార్యకర్తలను కూడా గుర్తించి ఇవాళ పదవులు ఇస్తున్నారండి. అలా ఏ ప్రభుత్వంలో ఎవరిస్తున్నారండి? కాబట్టి ఒక కార్యకర్తను కూడా బాగా గుర్తిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే ప్రజల్లోకి తీసుకువెళ్ళి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కిందకి దింపి తెలుగుదేశం పార్టీ అనేది గద్దెనెక్కడం, పైగా 200 స్థానాలకు పైగా మెజారిటీ స్థాయిలో గెలవడం అనేది అప్పటికప్పుడు పార్టీ 6 నెలల్లో ఎవరు చేయలేదు. అలా ఎన్టీ రామారావు గారికి సాధ్యమైందండి. సంవత్సరంలో 82లోనే ఈ పార్టీ స్టార్ట్ ఇచ్చారు. 83లో గెలిచి చూపించారంటే ఏ ప్రభుత్వం ఎలా గెలిచిందండి? మన ఇప్పుడు జగన్ పాలనలో ఉంది. ఆయన పాదయాత్రలు చేసి చెంది నెక్స్ట్ 5 ఏళ్ళకి వచ్చాడే కానీ రామారావు గారు లాగా మనకి ఇలా చేసి ఎమ్మెల్యే మన తెలుగుదేశాన్ని కాపాడి అందరు జనాల్లోనూ ఒక గుండెల్లో దేవుళ్ళ నిలిచాడండి ఆయన. మరి తెలుగుదేశం పార్టీలో మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, రెండో తరం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మూడో తరం లోకేష్. అది మరి వీళ్ళ పనితీరు ఎలా ఉందంట? సూపర్ గా ఉందండి, సూపర్ గా ఉందండి. ఇప్పుడు రామారావు గారి పాలన చూసాం, చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. ఇప్పుడు లోకేష్ గారి పాలన కూడా ఇంకా ఇంకా బాగుంటుందని మేము కోరుకున్నాం. ఎందుకంటే ఆయన విద్యారంగం, ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఒక చదువుకున్న ఉన్న వాళ్ళకి, యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నాడు. ఆయన ఇంకా ఇంకా ముందు తీసుకెళ్తాడు. లోకేష్ గారి పాలన కూడా చూడాలని నాకు కోరిక ఉందండి. నెక్స్ట్ సీఎం లోకేష్ గారేనండి. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో 44 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ, దాదాపుగా 1 కోటి మంది కార్యకర్తలకు పైగా ఉన్న పార్టీ. మరి ఇటువంటి పార్టీని, ఇటువంటి సమూహాన్ని, కార్యకర్తల సమూహాన్ని నడపగలిగిన శక్తి సామర్థ్యాలు లోకేష్ గారికి ఉన్నాయంటారా? ఉన్నాయి. ఆయన దిశగా వెళ్ళగలరంటారా? వెళతారు. లోకేష్ గారు నెరవేర్చి చూపిస్తారు, చేసి చూపించి తాతగారి పేరు నిలబెడతారండి. అది నేను ఇస్తాను గ్యారంటీ. మరి ఫైనల్ గా మీరేం చెప్తారు? తెలుగుదేశం 44 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు పండగలాగా చేసుకుంటామండి. ఒక ఇంట్లో ఇదిగా కాదు, ఒక ఫంక్షన్ అని కాదు, ప్రతి గడపలోనూ పసుపు జెండా ఎగరేస్తాము, ఒక పండగలా చేసి చూపిస్తాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం, దీని గురించి మీరేమంటారు? అసలు ఈ పార్టీ విధి విధానాలు ఏంటి? ఈ పార్టీలో అసలు కార్యక్రమాలే కానీ ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అండి. ప్రజల కోసం ఆనాడు అన్నగారు ఎన్టీ రామారావు గారు మరి ఆయన స్థాపించిన బలం అటువంటిది. మరి ఆ రోజు నుంచి కూడా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు 44వ సంవత్సరాల వేడుకలు మేము చేసుకోబోతా ఉన్నాము. మరి మా పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, ప్రజల సంక్షేమం కోరేది అతిపెద్ద పార్టీ ఏదైనా ఉందంటే మా తెలుగుదేశం పార్టీయే. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి స్పెషల్గా. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల క్షేమం కోసమే పార్టీ కష్టపడతా ఉంది. మరి ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టేటప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగు వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పెట్టారన్నారు. ఇప్పటికీ కూడా మాటలు చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. మరి అదే దిశగా నడుస్తుందంటారు పార్టీ విధి విధానాలు కానీ? ఖచ్చితంగా 100% దానికి కట్టుబడి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఢిల్లీనే గడగడలాడించారు. మరి తెలుగువారి ఆత్మ ఘోష ప్రపంచం నలుమూలలో కూడా వినిపించిన ఏకైక వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు, అన్నగారు, పెద్ద అన్నగారు అంటాం మేము. మరి ఆయన స్థాపించినటువంటి పార్టీ ఖచ్చితంగా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఈ రోజు కూడా పార్టీ 44 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో మేము చాలా గొప్పగా ఘనంగా చెప్పుకుంటున్నామండి. ఖచ్చితంగా అన్నమాట ప్రకారం ప్రజల క్షేమం కోసమే మా పార్టీ కష్టపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పార్టీగా 44 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మొదటగా ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు గారి హయాం నడుస్తుంది. ఎలా అనిపిస్తున్నాయి వీళ్ళ విధి విధానాలు, వీళ్ళ పనితనం? వీళ్ళు ముఖ్యంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో వీళ్ళ పని విధానం ఎలా కనబడుతుంది? బాగుందండి. అసలు పని సూపర్ సిక్స్ తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్తే గత ప్రభుత్వంలో మన వైసీపీ గవర్నమెంట్లో దాన్ని మొత్తం నాశనం చేశారు. మనం అందరం చూసాం.
ఆయన అమరావతి రాజధాని 3 రాజధానులు చేసి అవహేళన చేశారు, ప్రజలను పిచ్చివాళ్ళని చేశారు, ప్రజల్ని అభివృద్ధిని అడ్డుకున్నారు ఖచ్చితంగా. మరి అలాంటి మళ్ళీ అడుక్కు వెళ్ళిన ప్రభుత్వాన్ని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్స్ లో ఎప్పుడైతే మళ్ళీ అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అభివృద్ధికే ధ్యేయంగా నిత్యం కష్టపడతా ఉన్నారు. మరి ఆయన వయసు 74 సంవత్సరాల వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేశారు. ఈ రోజు డెవలప్మెంట్లో అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తూ నిరంతరం కష్టపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు వర్క్ పనితీరు, ప్రభుత్వం పనితీరు చాలా బాగుందండి, ఖచ్చితంగా బాగుంది. తెలుగుదేశం పార్టీ మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, రెండో తరం నాయకుడు చంద్రబాబు గారు కదా, మరి మూడో తరం నాయకుడు అయిన లోకేష్ గారి విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఇంత పెద్ద పార్టీకి ఉన్న కార్యకర్తలు బలగాన్ని ఆయన నడపగలిగే శక్తి సామర్థ్యాలు ఆయన ఖచ్చితంగా ఉందండి. చాలా ఇంతకుముందు లోకేష్ బాబు గారిని ఐటీ శాఖ మంత్రి వర్యులుగా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నాం. గెలిచిన కాడి నుంచి కూడా బ్రహ్మాండంగా చేసుకుంటా పోతా ఉన్నారు. అన్ని వర్గాలతో కూడా శబాష్ అనిపించుకుంటా ఉన్నారు. మొన్నటిదాకా పప్పు అన్నారు, ఆయన పప్పు కాదండి నిప్పు అని చెప్పేసి రగిలే అగ్ని జ్వాలలాగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. పనితీరులో కానీ అసలు ఆయన విధానాలను అమలు చేయడంలో కానీ ఐటీ శాఖ మంత్రి వర్యులుగా అసలు ఆయన పద్ధతి విధానము మంత్రివర్గాన్ని కూడా సహచర మంత్రివర్గాన్ని కూడా కలుపుకుంటూ చక్కగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా లోకేష్ బాబు గారు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. మంచి నాయకుడిగా, తండ్రిని మించిన నాయకుడిగా ఖచ్చితంగా ఎదుగుతాడని నేనైతే బల్లగుద్ది మరీ చెప్పగలను. మరి మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారు ఏదో ఒక రోజు ఇదే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 3-4 సార్లు సీఎం అయ్యారు. మరి అదే విధంగా లోకేష్ గారు కూడా ఏదో ఒక రోజు అవుతారంటారా సీఎం గా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండగలుగుతారంట? ఖచ్చితంగా అవుతారు. ఆయనకు అర్హత ఉంది, అన్ని రకాలుగా హక్కులు ఉన్నాయి. ఖచ్చితంగా డెఫినెట్ గా 100% నారా లోకేష్ బాబు గారు తండ్రిని మించిన తనయుడిగా, రాజకీయ బాటలో రాజకీయ యోధుడిగా, ఒక ఉత్తమమైన నాయకుడు బిడ్డగా ఆయన అన్ని లక్షణాలు పుణికిపుచ్చుకొని వర్క్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఖచ్చితంగా ముందుకెళ్తున్నారు. మూడో తరం నాయకుడిగా కూడా నిలబడతాడు. రైట్. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుగుతుంది. ఈ పార్టీ మీద, పార్టీ విధి విధానాల మీద, నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పార్టీ మీద మీరేమనుకుంటున్నారు పబ్లిక్ గా? ఎన్టీ రామారావు గారు పునాదులు వేయబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇంకో 100 సంవత్సరాలైనా పార్టీకి అంత కేడర్ ఉంది, అంత అభిమానం ఉంది. మరి ఈ పార్టీ మొదలు పెట్టినప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవమే కాపాడాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టారు కదా. మరి ఈ రోజు తెలుగు వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున న్యాయం జరుగుతుందా? మీరేం చెప్తారు? 1983లో పార్టీ స్థాపించాడు. ప్రతి ఊరు, ప్రతి గొల్ల అన్ని నిద్రానిగా తీగి పార్టీని పునాదుల్లో నుంచి పైకి లేపి పార్టీని కాపాడి ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే మాటలు కాదు. పార్టీ అంటే ఎన్టీ రామారావు పోసిన పునాదులే ఇవాళ పార్టీకి అండ. అంటే తెలుగు వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందంటారా పార్టీ తరపు నుంచి? తెలుగు వాళ్ళు పార్టీ ఇది, తెలుగుదేశం పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ గురించే. తెలుగు వాళ్ళ ప్రజల్ని కాపాడటానికి ఎన్టీ రామారావు ఉన్నాడు. అందుకనే కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు అన్ని పాత్రలు చేయించి ప్రజల్లోకి వెళ్ళి దిగ్విజయంగా 223 స్థానాలు స్థాపించాడంటే మాటలు కాదు. అలా స్థాపించాలంటే ఇంకో నాయకుడు రాలేడు. అంటే పార్టీ పెట్టిన 6 నెలల్లోనే అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీని గద్దె దింపి ఈయన ఒక్కసారిగా ప్రజల్లోకి వెళ్ళి అక్కడి నుంచి పార్టీని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లి అన్ని సీట్లు గెలవడం ఎలా అనిపిస్తుంది? కేవలం పార్టీని 6 నెలల్లో ఆ స్థాయికి తీసుకెళ్లడం ఎలా అనిపిస్తుంది అంటారు? ఎన్టీ రామారావు మీద ప్రజలు నమ్ముకున్నారు. పలానా పథకాలు ₹2 బియ్యాన్ని, కేజీ బియ్యం ₹2 బియ్యం పెడతానన్నాడు. ఏంటి కార్మికులకి కావలసిన సదుపాయాలు చేస్తానన్నాడు. ఏంటి ప్రతి పేదవాడికి అన్నము కూడు ₹75 పెన్షన్. అసలుకి ఏ ముఖ్యమంత్రి పెట్టలా. ఎన్టీ రామారావు వచ్చినాక పెన్షన్ స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు గారు. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి తర్వాత ఆ పార్టీని నడిపింది, ఆ పార్టీ మీద ఎక్కువగా ఆధిపత్యంగా ఉండి ముఖ్యమంత్రి పదవిని చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి పార్టీ విధి విధానాల మీద, చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద మీరేం చెప్తారు? ఎన్టీ రామారావును బట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ పార్టీ ఆ స్థాయిలో నడిపించగల నాయకుడు ఇంకో నాయకుడు లేడు. ప్రతి పేదవాడిని ఆదుకుంటున్నాడు. బీసీలనే కానీ, ఎస్సీలనే కానీ, ఓసీలనే కానీ, ఎస్టీలనే కానీ మొత్తాన్ని ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ, 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కోట్లాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ పార్టీకి మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారు. మరి ఇంత పెద్ద పార్టీని, ఇంత పెద్ద
ఈ సైన్యం ఉన్న కార్యకర్తల సమూహాన్ని నారా లోకేష్ గారు నడపగలరా? ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయంటారా మూడో తరం నాయకుడిగా? నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చొరవతోనే నారా లోకేష్ గారు వచ్చారు. నారా లోకేష్ గారు ప్రచార రథం పెట్టుకొని 6 నెలల పాటు ఇల్లు వాకిలు వదిలేసి ప్రతి ఊరు గడప తిరిగి పార్టీని అండదండలుగా తెలిసి ఈ రోజు ఈ స్థాయిలో తీసుకొచ్చాడండి నారా లోకేష్ గారే. మరి ఏదో ఒక రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మూడో తరం నాయకుడిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? మీరేం చెప్తారు దానికి? 100% ముఖ్యమంత్రి అవుతాడు లోకేష్ గారు. ఇవాళ యువకులకి కొత్త 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 కుర్రోళ్ళకి పాతోళ్ళకి మొత్తాన్ని కలుపుకొని నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారే. ఒక మాటలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి ఒక సామాన్యుడిగా? నేను పార్టీ పుట్టిన కానీ చున్నా పార్టీని ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు లోకేష్ గారు అయితే. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం, ఈ పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అవుతుంది. ఎలా అనిపిస్తుంది? ఈ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? విధి విధానాలు, ఈ పార్టీ నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి అంటారు ఒక పబ్లిక్? ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ 44వ సంవత్సరం రావడం అన్నది నిజంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా పండగ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా, తెలుగుదేశం పార్టీ యొక్క పునాదులు పడిన రోజు నుంచి కూడా ఆ పార్టీ కింద స్థాయి నుండి పనిచేసింది కేవలం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారో ఆ రోజుల్లో ఎంతో మంది పేదలను తీసుకొచ్చి శాసనసభ్యులుగా చేయడం కానివ్వండి, చట్టసభల్లో కూర్చోబెట్టడం కానివ్వండి, అలాగే అనేక పథకాల ద్వారా రూపకల్పన చేసి పెన్షన్ల వ్యవస్థ, పెన్షన్ల విధానం తీసుకొచ్చి పెన్షన్లు పెంచే విధానం కానివ్వండి, పెన్షన్లను పెంచడం ఉన్నది నాటి నుండి నేటి వరకు కూడా పెన్షన్లు పెంచే విధానం కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో కొనసాగుతుంది. దాన్ని పెన్షన్లు పెంచడం ఒకటే కాకుండా పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రోజు తెలంగాణ విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాత రోజుల్లో అయితే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి అనేక మంది పేద సాధనని ఆదుకొని వాళ్ళందరికీ వాళ్ళ జీవితాల యొక్క ముఖ చిత్రాలను మార్చి వాళ్ళ ముందుకు నడిపించి, తెలుగుదేశం పార్టీ అనేది లేకపోయి ఉంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు అనేవాళ్ళు కూడా చాలా వెనకబడిపోయి ఇంకా కిందకు తొక్కబడి ఉండేవాళ్ళు. కానీ ఒక నందమూరి తారక రామారావు అనే ఒక మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, దైవాంశ సంభూతుడు, ఆయన దయ వల్ల ఆ పార్టీ యొక్క వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. అంటే ఈ పార్టీ పెట్టినప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగువాడికి గుర్తింపు దొరకాలి, వాళ్ళు ఎదగాలి అనే కాన్సెప్ట్ మీద పెట్టారు. ఇప్పటికీ అదే చెప్తారు, గతంలో అదే చెప్పారు. మరి ఎంతవరకు కూడా ఈ పార్టీ పెట్టి ఇన్ని రోజుల్లో తెలుగు వాళ్ళకి న్యాయం జరిగింది, ఎంతవరకు కూడా తెలుగు వాళ్ళకి గౌరవం దక్కింది, ఎంతవరకు వాళ్ళు పురోగతి చెందారంటారు? గత రోజుల్లో లెక్కేసుకుంటే అండి, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు వరకు కూడా ఢిల్లీ లాంటి రాష్ట్రాలు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి కనీసం చెన్నై లాంటి రాష్ట్రాలు వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళకి అనే వాళ్ళకి గుర్తింపు అసలు లేదు. అలాగే ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లోకి వెళ్తే మనల్ని తమిళులు లేకపోతే చెన్నై వాళ్ళు అనేవాళ్ళు తప్పితే, మద్రాసులు అనేవాళ్ళు తప్పితే తెలుగు వాళ్ళని గుర్తింపు ఏనాడు మనకి ఎన్టీ రామారావు గారి దయ వల్ల కలిగింది తప్పితే అంతకు ముందు వరకు కూడా లేదు. అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, సీల్డ్ కవర్ల ద్వారా వచ్చి పరిపాలన చేశారు తప్పితే నేరుగా ప్రజలు ఇచ్చిన అవకాశాలతో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ. అలా చేసే అవకాశం కూడా అప్పుడున్న ప్రభుత్వాలు కల్పించాల. నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పసుపు జెండా, పసుపు పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేశారో ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే తెలుగువాడి ఆత్మగౌరవం కానివ్వండి, తెలుగువాడి పౌరుషం కానివ్వండి దేశవ్యాప్తంగా తెలిసిన రోజు. తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 6 నెలల్లోనే ప్రజల్లోకి తీసుకువెళ్ళి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిందకి దింపి తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెజారిటీకి పైగా సీట్లు గెలిచి ఒక రికార్డు స్థాయి గెలిచింది. 6 నెలల్లోనే ముఖ్యమంత్రి హోదాకి వెళ్ళడం అనేది, ఎంత స్పీడ్గా ఆ స్థాయికి వెళ్ళడం అనేది ఎలా అనిపించింది అంటారు మీకైతే? ఎందుకంటే ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు అనే వ్యక్తి ఆయన ఒక దైవాంశ సంభూతుడైన. ఆయన మొదటి నుంచి కూడా వెండి తెర మీద ఆయన చేసినటువంటి పాత్రలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ముఖ్యంగా ఆయన చేసిన సాంఘిక చిత్రాల్లో ఉన్న సాంఘిక చిత్రాల ద్వారా అనేక ప్రజల సమస్యల్ని ఆయన తెర మీద చూపించాడు. ఆ సమస్యలను చూపించడం అనేది సాదా సీదా బడుగు బలహీన వర్గాలకి చాలా ప్లస్ అయింది. పార్టీకి అది చాలా ఊతం కల్పించింది. దానివల్ల తారక రామారావు గారి పార్టీ అనగానే ప్రజలందరూ అనుకోండి, మా ఇంట్లో మనిషి వెళ్ళి పార్టీ పెట్టి మా ఇంట్లో మనిషి పోటీ చేస్తున్నాడు కాబట్టి మా ఇంట్లో కుటుంబ సభ్యుని మేము గెలిపించుకోవాలన్న ఉద్దేశం. రామారావు గారిని ఏ రోజు కూడా ఒక రాజకీయ నాయకుడిగా చూడలేదు. రామారావు గారు అనే వ్యక్తి ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో దేవుడి మందిరంలో ఆయన ఫోటో ఉంటుంది ఈరోజు. కాబట్టి రామారావు గారిని ఒక కుటుంబ సభ్యుడు అనుకున్నాడు కానీ రాజకీయ నాయకుడిని ఎవరు అనుకోలే. అందువల్లనే ఆయన 9 నెలల్లో ముఖ్యమంత్రి అవడం అనేది చాలా చాలా సునాయాసంగా జరిగిపోయింది ఆయనకి. చెప్పండి. మరి తెలుగుదేశం పార్టీకి మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, రెండో తరం నాయకుడు చంద్రబాబు గారు, మరి మూడో తరం నాయకుడు లోకేష్ గారు. మరి ఇంత పెద్ద పార్టీని, ఇంత పెద్ద కార్యకర్తల సమూహాన్ని, 1 కోటి మందికి పైగా సభ్యత్వాలు ఉన్న పార్టీ, అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీని నడపగలరంటారా మూడో తరం నాయకుడిగా? నిస్సందేహంగా చెప్పొచ్చు సార్. ఖచ్చితంగా నారా లోకేష్ గారు నడిపించగలరన్న విషయాన్ని గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా చక్కగా ప్రూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ప్రజల నాయకుడిగా ప్రజలకి విద్యలో,
ఐటీ రంగంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఆయన భీకరమైన పోరాటం చేసి అనేక రకాల కంపెనీలను కానీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం చేకూరే విధంగా, ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఆయన చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ముందుకెళ్తున్నారు. అలాగే పార్టీ పరంగా తీసుకుంటే 2009లోనే నారా లోకేష్ అనే ఒక వ్యక్తి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ముందు మొదలుపెట్టింది ఆయన 2009లోనే. దీనికి పునాది ఆయనే వేశారు ఆ రోజుల్లోనే. అలాగే విద్యా వ్యవస్థల్లో ఈరోజు పార్టీ కేడర్ అయితే ఏదైతే ఉందో ఆ కేడర్ని, పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ కలుపుకొని సభ్యత్వాన్ని పెంచే దిశగా ఆలోచించి, సభ్యత్వాన్ని పెంచడమే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ద్వారా విద్యను అందించడం, వైద్యాన్ని అందించడం, ఆ కార్యకర్తల యొక్క పిల్లల్ని శుభ్రంగా చదివించి వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన మార్పులు చేయడానికి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయన శ్రమని అటు పార్టీ పరంగా కానివ్వండి, ఇటు రాష్ట్రం నాయకత్వ పరంగా కానివ్వండి శ్రమను మనం గుర్తించాం. రాష్ట్ర ప్రజలు కూడా చాలా బాగా అర్థం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి 3వ తరం నాయకుడిగా నారా లోకేష్ గారికి అపూర్వమైన అర్హత ఉంది. మరి ఈ 3వ తరం నాయకుడైన నారా లోకేష్ గారు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అవరోహించేదే అవకాశం ఉందంటారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి తగ్గ సీనియర్ నాయకుడు రాష్ట్రంలో లేరు. మరి ఆ దిశగా తండ్రికి తగ్గ తనయుడు అనే విధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన దక్కించుకోగలరంటారా ఫ్యూచర్లో? సార్ ఖచ్చితంగా ఈరోజు మనం గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఏ విధంగా అయితే విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా కష్టపడుతూ 18 గంటలు పనిచేస్తూ ముందుకు ఎలాగైతే వచ్చారో, రాష్ట్రాన్ని ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చారో, ఏ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి సైబర్ సిటీని అభివృద్ధి చేశారో, అదే రకంగా నారా లోకేష్ గారు కేవలం మంత్రిగా ఉంటుండగానే ఆయన చాలా దారుణంగా శ్రమిస్తున్నారు. ఈరోజు మనం గమనిస్తే నారా లోకేష్ గారు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం ఎక్కడ పెట్టుబడుల అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని పురోగతి చేయడం కోసం, గత ప్రభుత్వ పాలన మనం చూస్తుంటే అభివృద్ధి మొత్తం తిరోగమనం పడితే ఇప్పుడు ఈయన కేవలం మంత్రిగా ఉండి ఒక విద్యలో ఈరోజు మనం ప్రభుత్వ స్కూళ్ళు తీసుకుంటే ఎటువంటి పెనుమార్పులు చేసేటువంటి, నిన్నగాక మొన్న కొంతమంది పేడ్ ఆర్టిస్టులతో మధ్యాహ్నం భోజన వసతి పథకంలో కొన్ని అభూత కల్పనలు కల్పించి అన్నం పారేస్తే అది జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అక్కడ ఉండి దాని మీద నిజాలను బయటకు తీసి ప్రతి ఒక్కళ్ళు ప్రజల కోసం పనిచేయమన్నారు, కానీ నా కోసం కాదు, ఈ ప్రభుత్వం కోసం కాదు, ప్రజల కోసం పనిచేయని దిశానిర్దేశం చేసి వచ్చినాడు. కాబట్టి ఆయనకి శ్రమ తెలుసు, పని తెలుసు. ఖచ్చితంగా ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఒక మాటలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నువ్వేం చెప్తా ఉన్నా, నీ అభిప్రాయం ఏంటి? ఇది ఖచ్చితంగా ఈరోజు పార్టీ పండుగ కాదండి, రాష్ట్ర ప్రజల పండుగ. ఇది ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, బీసీలు ఉన్నారో, ఎస్సీలు ఉన్నారో, వెనకబడిన సామాజిక వాళ్ళందరికీ కూడా మార్చి 29 ఒక గొప్ప పండుగ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం దీని గురించి మీరేం చెప్తారు? 44 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ పెట్టి, మీరేమంటారు? అవునమ్మా, ప్రజలకి అతి చేరువుగా ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు నిర్మించిన పార్టీ ఇది. ఆ రోజు 83, 82లో తీసుకొచ్చారు ఈ పార్టీ నాకు తెలిసి. అక్కడి నుంచి ప్రజల్లో మమేకమై నడుచుకొని ప్రజల సమస్యలు తీర్చుకుంటూ వచ్చే పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు నిలబెట్టారు, తర్వాత చంద్రబాబు గారు నిలబెట్టారు, ఇప్పుడు 3వ తరం లోకేష్ బాబు గారు నిలబెడతారు. ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంది దాని మీద. లోకేష్ బాబు గారు చేసే పరిపాలన కానీ, ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం కానీ సూపర్ అమ్మా. అంటే తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అని అంటారు. ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? సూపర్ అమ్మా. ఆ పార్టీ గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, పంచుకుంటూ పోతే టైం కూడా సరిపోదు మనకి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు మహిళలకి సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు గారు వచ్చేసరికి మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. లోకేష్ బాబు గారు వచ్చేసరికి యువతకి పెద్దపీట వేస్తున్నారు. అన్ని ఏజుల వారిని కంపేర్ చేసుకుంటూ పోయే పార్టీ ఏదన్నా ఉంది, ప్రతి ఒక్క మనిషికి చెరువుగా ఉంది పార్టీ ఏదన్నా ఉంది అంటే ఇవాళ నేను చెప్పగలిగింది టీడీపీ పార్టీ. ఇక ముందు కూడా నిలబడేది టీడీపీ పార్టీ అని నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల ప్రస్థానంలో చంద్రబాబు గారు చాలా ముఖ్య పాత్ర పోషించారు. దాదాపుగా 3-4 టర్ములు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్లి పార్టీ కార్యకర్తలని, నాయకులందరినీ కూడా మెప్పు పొందే విధంగా చేశారు. ఎలా అనిపించింది ఆయన విధి విధానాలు, ఆయన పనితనం, పార్టీని ఆ దశగా తీసుకెళ్లే ఆలోచనలు ఎలా ఉన్నాయంటారు? ఆయన ఒక విజన్ ఉన్న మనిషి అమ్మ. స్టడీ పరంగా కానీ, ఆయనకున్న ఆలోచన పరంగా కానీ, పార్టీలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ చంద్రబాబు గారికే ఉన్నాయి. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏ విధంగా పరిపాలించి ఇలా మనం చేసుకుంటూ పోవాలని చెప్పిన ఆదేశాల ప్రకారం వాటిని నిలబెడుతూనే ఈయన సొంతగా తీసుకొని చాలా ప్రజలకి ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఈ ప్రజలకి ఇది కావాలి, ఈ వ్యక్తులకి ఇది కావాలి, యువతకి ఇది కావాలి, మహిళలకి ఇది కావాలని ముందుకు పోయే ఒక తత్వం చూసారా. 16 ఏళ్ల వయసు పిల్లోడి కన్నా ఎక్కువగా బాగా పరిగెడుతున్నాడు. అది సూపర్ అమ్మా. మరి ఈ పార్టీ అంటే మొదటగా తరం నాయకుడు ఎన్టీఆర్ గారు,
రెండో తరం నాయకుడు చంద్రబాబు గారు, మరి మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారు కదా. మరి నారా లోకేష్ గారు ఈ కార్యకర్తల్ని, ఈ బలగాన్ని, ఈ కార్యకర్తల సమూహాన్ని అంతటిని కూడా నడిపించగలరంటారా? ఆ క్యాపబిలిటీ ఆయనకు ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అవేమో ఐఐటి మంత్రి ఆయన. అదే కాకుండా ఒక మంగళగిరిలో చూసుకుంటే వాళ్ళ చేస్తున్న డెవలప్మెంట్ చూస్తుంటే ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త కూడా వద్దమ్మా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆయన క్యాన్వే వెళ్తుంటే ఒక మహిళ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక ముసలాయన కానీ నుంచుంటే ఆపి పలకరించే వ్యక్తిత్వం ఉన్న మనిషి లోకేష్ బాబు. ఆయనకి నెక్స్ట్ తరం ఆయన వస్తే సూపర్, ఇక తిరుగులేదు దానికి చెప్పడానికి. తెలుగుదేశం పార్టీ ఇది అంటారు చూసారా, అంతమైపోయే వరకు, ఈ ప్రపంచం అంతమయ్యే వరకు కూడా ప్రజల్లో గుర్తుండే పార్టీగా నిలబడిపోద్ది లోకేష్ బాబు పరిపాలనలో. అది ఖచ్చితంగా మేము చెప్పగలం. మరి మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటారేమో ఆయన మాట ఇస్తే మాట తప్పడు, ఏదైనా చేస్తాను అంటే చేసి చూపిస్తాడు. మనం చూసాం, ఫారెన్ వెళ్ళి గతంలో వెళ్ళిపోయిన సంస్థలు మొత్తాన్ని తీసుకొచ్చాడు. అది చాలదమ్మా, ఇవాళ యువతకి భవిష్యత్తు చూపిస్తున్నాడు. అది చాలదా? చదువుకున్న యువత గంజాయికి, మత్తుకి బానిస కానికుండా ఇవాళ వాళ్ళకంటూ ఉద్యోగాలు కావాలి అనే ఒక అమరావతి డెవలప్మెంట్ కి అతను కష్టపడే కష్టాన్ని చూస్తే చాలు, ఆయనే కావాలని కోరుకుంటాకి. ఇదే విధంగా నా నుంచి ఒకటే కోరుకుంటున్నా, అమరావతిని నిలబెట్టేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు. ఇది ఇలాగే ఉంటే మళ్ళీ జన్మ ఏదో అంటారు చూసారా, అంతమయ్యే వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో నిలబడిపోతుంది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? 44వ ఆవిర్భావ దినోత్సవం, ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు ఇంకా ముందు ఇంకా ఎక్కువ జరుగుతాయని, ప్రజల్లో ఏదన్నా ఉంది అంటే టీడీపీ అని గుర్తుండిపోయేటట్టు ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం, ఈ పార్టీ పెట్టి 44 ఏళ్ళు అవుతుంది. అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న పరిస్థితులు బట్టి పార్టీ పెట్టవలసిన అవసరం వచ్చింది, పెట్టారు, ప్రజలను ఆదరించి ఉన్నారు. అసలు ఈ పార్టీ విధి విధానాల మీద, ముఖ్యంగా నడవడిక మీద, నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా అనిపిస్తుంది మీకు? మెయిన్ మాకు ఎన్టీఆర్ గారే అండి. సినీ ఫీల్డ్ నుంచి వచ్చి 9 months పార్టీ పెట్టి 9 monthsలోనే సీఎంగా సెలెక్ట్ అయ్యారు ఆయన. తర్వాత ఆడవాళ్ళకి ఆస్తులు హక్కు ఇచ్చారు, కొండ మీద ప్రాంతాలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఎన్టీఆర్ పట్టా అని చాలా చేశారు. రేషన్ 1 రూపీ రేషన్ పెట్టారు, పెన్షన్ ఇచ్చారు, ఓల్డ్ ఏజ్ కానీ, విడో పెన్షన్ కానీ, ఏదైనా ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాలు చాలా బాగుండబట్టే అప్పుడున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ని కూడా బీట్ చేసి టీడీపీని ప్రజలు, ప్రాంతీయ పార్టీ, తెలుగు భాష మీద అభిమానంతో బాగా ఇచ్చేశారు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కేవలం 6 నెలల్లోనే ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 6 నెలల్లోనే ప్రజలకు తీసుకెళ్లి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి ఈయన గద్దెని ఎక్కడం, పైగా మెజారిటీ సీట్లు 200కు పైగా సీట్లు గెలవడం అనేది ఎలా అనిపించింది? కేవలం 6 నెలల వ్యవధిలోనే ఇంత ప్రబంధన సృష్టించే విధంగా పార్టీని ఆ లోతుగా తీసుకెళ్లారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదేంటి, ప్రాంతీయ పార్టీ మెయిన్ తెలుగు భాష మీద అభిమానం, పైగా సీనియర్ మోస్ట్ సినీ యాక్టర్, మంచి మనిషి. ఈ కథానాయకుడు సినిమా తీశాడు ఆయన పార్టీలోకి రాకముందే. ఆ కథానాయకుడు ఫిల్మ్లో ఈ ఒపీనియన్స్ అన్నీ ఉన్నాయి. సార్ ఆ ఇదితోనే తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ ముహూర్తం చాలా బలమైంది కాబట్టి ఇప్పుడు 44 years, రేపు 44 ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం మేమందరం ఎంతో సంతోషంగా. మరి ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు 44 ఏళ్ళు అయింది. అప్పట్లో నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీగా ఈ రోజు అవతరించింది. ఎలా అనిపిస్తుంది అంటారు? ఒకప్పుడు ఏమీ లేని స్థాయి నుంచి ఈ రోజు 1 కోటి మందికి పైగా సభ్యత్వాలు, వేలాది లక్షలాది మంది కార్యకర్తలు, ప్రభుత్వంలో శాసించే దిశగా పెద్ద పెద్ద పదవులు. ఎలా అనిపిస్తుంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3వ 4వ సారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఈ పార్టీ తరపు నుంచి? అవునండి, సేమ్ ఎన్టీఆర్ గారి భావజాలాలు ఉండి పార్టీని ఆయనకన్నా విజన్తో చాలా ఇదిగా ఈయన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ప్రజలు తప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు టీడీపీని. ఆయన ఎందుకంటే మోస్ట్ విజనరీ లీడర్. ఎన్టీఆర్ కన్నా అప్పుడున్న ఇంత డెవలప్మెంట్స్ లేవు. ఇప్పుడు రోడ్స్ అని, బిల్డింగ్స్ అని, నదులని, ఫ్లైఓవర్స్ అని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. మరి ముఖ్యంగా చూసుకుంటే అప్పట్లో పార్టీ పెట్టేటప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగు వాళ్ళకి ఐక్యత కావాలి, తెలుగు వాళ్ళకు గుర్తింపు కావాలనే ఉద్దేశంతో పెట్టారు. ఇప్పటికీ స్టిల్ అదే మాట్లాడతారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలుగు వాళ్ళకి న్యాయం జరిగిందంటారా? ఆ తగిన గుర్తింపు దొరికిందంటారా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున? తప్పకుండా అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని
కట్టుబట్టలతో మనల్ని రాజధాని కూడా లేకుండా డివైడ్ చేశారు. కాంగ్రెస్ 125 years కెపాసిటీ ఉన్న కాంగ్రెస్ విడదీసిన తెలుగు వాళ్ళకున్న గౌరవం వల్లే 13 జిల్లాలతో ఈయన ఫస్ట్ సీఎం అయ్యి, అంతకుముందు 2 times చేశారు వాజ్పేయి గవర్నమెంట్లో. నెక్స్ట్ విభజన అయ్యాక ఫస్ట్ సీఎంగా చేశారు. లాస్ట్ 5 years వైఎస్ఆర్ కాంగ్రెస్ని కూడా బీట్ చేసి ఆయన నిలబడి అమరావతి 70%, పోలవరం 80% కట్టి చూసినా కూడా లాస్ట్ ఇయర్ అపోజిషన్ పార్టీ వాళ్ళు చేయలేకపోయారు. మళ్ళీ ఆయన సీఎంగా మనకు రావడం చాలా గ్రేట్. ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఈ 2 yearsలో చాలా డెవలప్మెంట్ చేశారు. ఈ తెలుగుదేశం పార్టీకి మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, ఆయన పరిపాలన చూశారు, విధి విధానాలు చూశారు. రెండో తరం నాయకుడు చంద్రబాబు గారు, ఆయన పరిపాలన విధి విధానాలు చూశారు. నెక్స్ట్ మరి మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారు. మరి ఇంత పెద్ద పార్టీని, ఇంత లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న సమూహాన్ని ఈయన నడిపించగలరా? ఆ శక్తి సామర్థ్యాలు ఈయనకు ఉన్నాయా? మీరేమంటారు? తప్పకుండా అండి. తాతగారు ఆయన అవుట్ పర్సన్ కాదు కదా. అసలు నాయుడు గారు సీఎం కాకపోయినా తాతగారి తరం వల్ల కూడా లోకేష్ బాబు డెవలప్ అవ్వచ్చు. అటు తాతగారు, ఇటు తండ్రి విజనరీ లీడర్, 4 times హ్యాట్రిక్ సీఎం. అలాంటి కడుపును పుట్టిన కొడుక్కి తాతగారివి, తండ్రివి ఇద్దరివి వచ్చి ఈయన కన్నా గొప్పగా ఆయన ఇంకా బాగా చదువుకున్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి టెక్నాలజీ ఇంకా డెవలప్ చేసి టీడీపీని ఇప్పుడు 75% టీడీపీనే ఉంది తెలుగు భాషను బట్టి. లోకేష్ బాబు 90 వరకు కూడా లాక్కెళ్ళగలరు. మరి ఈ మూడో తరం నాయకుడు ఏదో ఒక రోజు ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ క్యాపబిలిటీ ఉందంటారా? ఎందుకు ఉండదండి. వారసత్వం అనేది ఎన్టీఆర్ గారు వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్స్పైర్ అయితే వాళ్ళ సన్కి జాబ్ ఇస్తుంటే ఎడ్యుకేటెడ్ పీపుల్కి అవకాశం దొరకట్లేదని ఆయన ఒపీనియన్ క్యాన్సిల్ చేశారు. కానీ బై బ్లడ్ రాజకీయం అనేది తప్పకుండా తాత నుంచి తండ్రి, తండ్రి నుంచి మనవడు, ఇది లైఫ్ సైకిల్ అంతే. డెఫినెట్. మరి ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు? 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీరేమంటారు? నాకు 54 years అండి. అంటే 10 years బేబీ కాడి నుంచి నేను ఎన్టీఆర్ ఫేవరెట్ని, ఆయన ఫిలిమ్స్ చూసేదాన్ని. ఈ 40 years నుంచి కూడా నేను నాయుడు గారి లాగే 40 years ఇండస్ట్రీ నాది కూడా. అందుకని టీడీపీ అంటే మాకు చాలా ప్రాణం. ఎందుకంటే చెడు వైపు జనం ఎప్పుడూ వెళ్ళరు. అభివృద్ధి ఉంది, మంచి చేస్తున్నారు కాబట్టే ఏ ప్రజలైనా ఖచ్చితంగా టీడీపీనే సపోర్ట్ చేస్తారు, హర్షిస్తారు. ఇప్పుడున్న పెన్షన్లు కానీ 3 cylinders ఫ్రీ కానీ అలా అన్ని చాలా సూపర్ 6 పథకాలు, బస్ ఫ్రీ లేడీస్కి, మన వికలాంగులకి బస్ ఫ్రీ చేశారు. కాబట్టి ఇంకా టీడీపీ రాకుండా ఎలా ఉంటుంది? నా ఐడియా ప్రకారం గత్మా ప్రాంతీయ పార్టీలు ఉండకపోవచ్చు. క్లీన్ బోల్డ్ అయిపోద్ది బికాస్ ఆఫ్ టీడీపీ, తెలుగుదేశం పార్టీ. 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ పెట్టి దాదాపుగా 44 ఏళ్ళు రావడం ఎలా అనిపిస్తుంది? అసలు ఈ పార్టీ విధి విధానాల మీద, నాయకుల మీద, పనితీరు మీద ఒక పబ్లిక్గా మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం పెట్టిన పార్టీ అండి ఇది. ఆ రోజున తెలుగువారి జీవితాలతో ఆడుకుని నార్త్ ఇండియన్ ఆధిపత్యం ఉన్నదాన్ని తీసివేసి మన ఆత్మగౌరవం నిలబెడుతూ పేదవాడికి సంక్షేమం అనేది మొట్టమొదటి కూడు, గుడ్డ, నీడ, ఈ 3 ప్రాతిపదికనే తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. ఆ ప్రాతిపదికనే బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారిని పైకి తీసుకొచ్చి వాళ్ళు కూడా సమాజంలో నిలబడి తలెత్తుకుని బ్రతుకుని అందించింది తెలుగుదేశం పార్టీ అండి. సో కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు 44 సంవత్సరాలు ఈరోజు పార్టీ వదులుతుంది. ఇంకా కాబోయే ఇంకో 100 సంవత్సరాలు కూడా ఈ పార్టీ ఇలానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నిత్యం ఉండే పార్టీ. అప్పట్లో ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగు వాళ్ళని పైకి తీసుకురావాలనే ధ్యేయంతో పెట్టారు ఈ పార్టీ. మరి ఈరోజు అదే దిశగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ తరఫున మంచి జరుగుతుందా? అదే విధి విధానాలు, అదే సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పటికీ కూడా అవలంబిస్తున్నారంటారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అండి. ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఒక జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారు తీసుకెళ్తే, నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి యొక్క ఖ్యాతిని ప్రపంచంలో గ్లోబల్ వైడ్ తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఈరోజు కంప్యూటర్ నాలెడ్జ్, ఆనాడు హైటెక్ సిటీ పెట్టడం కానీ కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకొచ్చి ఈరోజు ఏ దేశంలో చూడండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక తెలుగువాడు ఉన్నాడంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచంలో మీరు చూసారు సీఈఓలుగా ఎంతోమంది చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా తెలుగువారిలో ఉన్న గూగుల్ సీఈఓ కానీ, వీరందరూ సత్యనారాయణ కానీ, వీరందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారని మొత్తం కూడా తెలుగువారు అవడానికి కారణం ఏంటంటే నారా చంద్రబాబు ఆయన దూరదృష్టితోనే
ఆ రోజు తీసుకొచ్చిన డెవలప్మెంట్ అనేది ఒకటండి. సంక్షేమం అనేది ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే అభివృద్ధి ఎలా పరిగెత్తించాలి, తెలుగువాడిని ఎలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, మంచి స్థాయిలో ఎలా నిలబడాలని చూపించింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పట్లో ఎన్నికల ముందు 6 నెలల ముందే పార్టీ పెట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏకాధిపత్యంతో ముఖ్యమంత్రి అయిన నాయకుడు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ గారు. మరి ఆయన అప్పుడు చేసిన కృషి, పట్టుదల, ఆ నడవడిక ఎలా అనిపిస్తుంది అంటారు? 6 నెలల్లో పార్టీని ఆ లోతుగా తీసుకెళ్లి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాను. అది ఒక గిన్నిస్ రికార్డ్ అండి. అది మొట్టమొదటిగా 6 నెలల పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి ఎదగటం అనేది గిన్నిస్ బుక్ రికార్డు సాధించి ఎన్టీ రామారావు గారు గిన్నిస్ బుక్. అంతకుముందు ఆయన సినీ యాక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో రివార్డులు పొందించారు, అది వేరే సంగతి. కానీ ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మమేకమై 6 నెలలుగా ఇంటి ఒక చూడకుండా తన భార్య కానీ కుటుంబాన్ని కానీ పూర్తిగా వదిలిపెట్టి ప్రజల కోసం మమేకం ఈ పార్టీని ప్రజల చెంతకు తీసుకెళ్ళారు. ఒకటి. రెండోదండి, ఆనాడు ఎన్టీ రామారావు గారు సినిమాలో నటించినప్పుడు ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే దేవుడు. సో ఆ దేవుడే మా చెంతకు వచ్చి మనం మాట్లాడుతున్న ప్రజలకు ఆనందానికి హద్దులు లేవు. పైగా అతను వచ్చిన విధానం, ఆ రోజు తీసుకొచ్చి ఆ రోజున సమస్యను బట్టి ఆ సంక్షోభంలో ముందుకొచ్చి ప్రజలకు ఏం కావాలి, ఎక్కడో సీట్లు మార్చి ముఖ్యమంత్రి అవడం కాదు, మీ యొక్క అభిమానంతో మీ యొక్క అంగీకారంతో నేను ముఖ్యమంత్రిని అవుతాను ఉద్దేశం ప్రజల చెంతకు చేరిన ముఖ్యమంత్రి రామారావు. ఆంధ్రప్రదేశ్లో 44 ఏళ్ల చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి పార్టీకి మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ గారు నడిపారు, రెండో తరం నాయకుడిగా చంద్రబాబు గారు నడుపుతున్నారు. మరి మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి? ఇంతమంది బడుగు బలహీన వర్గాలతో కూడిన ఈ కార్యకర్తల సమూహాన్ని నడపగలరా? ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే తాతగారి దగ్గర నుంచి సంక్షేమం, తండ్రి దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమం మేళవింపు నారా లోకేష్. ఎందుకంటే మీరు ఒక కార్యకర్తలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే చంద్రన్న బీమా పథకం పెట్టింది నారా లోకేష్ గారి రూపకల్పనే. ఈ రోజున ఆయన ఉండబట్టే కార్యకర్తలకు ఏమైనా జరిగిన తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధిని ఒకటి ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కష్టపడి పార్టీకి పనిచేసే ప్రతి ఒక్క ఎవరికైనా చిన్న సమస్య వస్తే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కుటుంబ పెద్దగా ఈ రోజు నారా లోకేష్ ముందు నుంచి నడిపిస్తున్నాడు. ఇక అభివృద్ధి అంటారా, ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆ చదువును బట్టి ఈ రోజున గూగుల్ వాళ్ళతో కూడా నిన్న ఆర్సెల్ మిట్టలతో కూడా ఏమంటే జూమ్ కాల్తో మాట్లాడి ఈరోజు 1,50,000 కోట్ల రూపాయల యొక్క పథకాన్ని నక్కపల్లికి తీసుకొచ్చిన సామర్థ్యం నారా లోకేష్ గారి. తండ్రి ఎలాగైతే దావోస్ వెళ్ళి ఎలాగ నాయకులతో పరిస్థితి తిరిగాడో అలాగే లోకేష్ గారు కూడా తన ఎడ్యుకేషన్ని ఉపయోగించుకొని మనకు మేలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకుడుగా నారా లోకేష్ గారు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అయ్యే సూచనలు ఉన్నాయంటారా? ఆ సామర్థ్యం ఆయనకు ఉందా? డెఫినెట్లీ షూర్ అండి, ఆ సామర్థ్యం ఉందండి. ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వాళ్ళ తాతగారి క్రమశిక్షణ ఏ విధంగా ఉంది, ఆ క్రమశిక్షణ వెలిగిన వ్యక్తి. ఆషామాషిగా ఏదో నోరేసుకుని మాట్లాడటం, చీప్గా చీప్ పాలిటిక్స్ చేసే వ్యక్తి కదండి అతను. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంతేకాకుండా అతను కార్యకర్తలకి యొక్క బాగోగులు కూడా దగ్గర చూసి, అది యువగళం పాదయాత్ర ద్వారా ఎందుకు చేశారు పాదయాత్ర? బాగోగులు, ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారు, ఏ ప్రాంతానికి ఏది కావాలి అన్న ఆలోచన కోసమే నేను జనాల్లో తిరిగి నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత నాయకుడు అవుతాను. ఒక్క విషయం అండి, చిన్న మాట. తల్లిదండ్రులు బ్రహ్మాండం గెలిచిన కుప్పం నుంచి ఆయన నాయకుడు అవ్వలేదండి. తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏనాడు గెలవని మంగళగిరి నియోజకవర్గం ఎంచుకొని అక్కడ పార్టీ పెట్టి అక్కడ ఓడిపోయి అక్కడే నేను గెలవాలి, అక్కడ పార్టీ మళ్ళీ వేలు మూలాలకు దాదాపుగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన మహానుభావుడు నారా లోకేష్. ఎందుకంటే తల్లిదండ్రులు వేసిన దాని మీద రన్నింగ్ అయ్యే వ్యక్తి కాదు, తన స్వశక్తితో రావాలని కోరికల వ్యక్తికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ గురించి, పార్టీ విధి విధానాల గురించి, పార్టీలో ఉన్న నాయకుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఆ రోజు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని పెట్టే పార్టీది. అదంతా ఒక కుటుంబం. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం అలాంటిది. ఒక పేదలకి కూడు గూడు గుడ్డ అనే సిద్ధాంతంతో దిగిన పార్టీది ఇది. పార్టీ ఆవిర్భావం సందర్భం ఇవన్నీ ప్రజలకు చెప్పుకోదగ్గది. ఆ రామారావు గారు పెట్టినవి ఇవన్నీ, ఆ కార్యక్రమాలు కూడా చాలా చాలా జనాల్లో అప్పుడు ఒక ఇదయింది. దీనికోసం రామారావు గారు మంచిగా చేశారు. మరి ఈ పార్టీ అప్పట్లో ఎన్టీఆర్ గారు స్థాపించినప్పుడు కేవలం 6 నెలల్లోనే ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏకంగా ప్రభుత్వాన్ని కూలదోసి ఈయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఎలా అనిపించింది అంటారు? 6 నెలల్లో పార్టీ పెట్టి పార్టీని నిలబెట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎక్కడం అనేది ఎలా అనిపిస్తుంది అంటారు? అది జనాల్లో బాగా వెళ్ళారు, ఎన్టీ రామారావు గారు బాగా వెళ్ళారు. అందులో అప్పుడు ఒక ఇది రామారావుని చూసి, సినిమాల్లో చూసి దేవుడు రాముడు ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావే ఆ రూపమే వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారంటే ఎవరికి తెలియదు. రామారావుని చూసి దేవుడు అలా అనుకుంటారు అనమాట. ఆయన 6 నెలల్లోన ఏంటంటే ఇప్పుడు
75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చేసి జనాలు పీడించేసి ఇచ్చేస్తుందని తెలిసి ఆయన కలిసింది. ఆయన్ని కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది పెడితే అప్పుడు రామారావు గారే ఇదయ్యి ప్రజల్లోకి వెళ్ళి ఒక పార్టీ పెట్టి ఇచ్చేయాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి 6 నెలల్లో అత్యధిక మెజారిటీ 224 సీట్లు గిన్నీస్ రికార్డు అనమాట. అది సాధించాడు రామారావు గారు. మరి పార్టీ పెట్టినప్పుడు ఒకటే అనుకున్నారు, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగు వాళ్ళని పైకి తీసుకురావాలన్నారు. మరి ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందంటారా? వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళ హక్కులన్నీ కూడా పైకి తీసుకొస్తున్నారంటారా? వాళ్ళకు ఉపయోగపడుతుందా పార్టీ? లేదు, అందరికీ ఉపయోగపడుతుంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్న మారుమూల గ్రామాల్లో ఎక్కడున్న అమెరికాలో ఉన్న స్విట్జర్లాండ్ ఎక్కడున్న మన తెలుగు వాళ్ళు అనేది ఒక ఇది తీసుకొచ్చాడు అనమాట. ఒక ఢిల్లీలోనే గడగడలాడించాడు తెలుగువాడైన మన ఎన్టీ రామారావు. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన మహానుభావుడు ఆయన ఈ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగువాడు అన్నట్టుగా ఉండాలా అన్నాడు. ఒక సినిమా యాక్టర్గా కాకుండా ఒక దినిగా చేసి ఆయన తెలుగు వాళ్ళకి అందరూ మంచి గుర్తింపు ఇచ్చాడు ఎక్కడున్నాడు. తెలుగుదేశం పార్టీలో మొదటి తరం నాయకుడిగా ఎన్టీఆర్ గారు ఉన్నారు, రెండో తరం నాయకుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. మరి మూడో తరం నాయకుడిగా నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి? ఇంత బలమైన పార్టీలో ఇంతమంది కార్యకర్తల సమూహాన్ని, ఈ బలగాన్ని, ఇదంతటినీ కూడా ఆయన నడపగలరంటారా? ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా? ఉన్నాయండి. నారా లోకేష్ మంచి నాయకుడు అండి, భవిష్యత్తు నాయకుడు ఆయన నారా లోకేష్ గారు మాత్రం. ఎందుకంటే తాతలో లక్షణాలు ఉన్నాయి, తండ్రిలో ఇది ఉంది, నడవడిక ఉంది. తల్లి భువనేశ్వరమ్మ గారు కూడా మంచి పెంపకం పెంచింది. మంచి చదివి స్టోన్ ఫ్లోర్ యూనివర్సిటీలో మంచి చదివి మంచి ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన. ఎప్పుడైనా సరే వాళ్ళ తాత పార్టీని నిలబెట్టగల నాయకుడే నారా లోకేష్ అవుతాడు. అలాగే అభివృద్ధిగా ఈరోజు చూసాము. ఒక డిఎస్సిని ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు లేని ఒక 16,000 పోస్టులు వేసిన ఘనత మొట్టమొదట సంతకం కూడా డిఎస్సికి పెట్టించి 16,000 ఈ రోజు ఎంతమంది ఆనందంలో ఉన్నారు. అది లోకేష్ గారికి ఆ గొప్పతనం చెల్లింది. మళ్ళీ మొన్న ఉగాది నాడు కూడా ఒక మళ్ళీ 10,000 పోస్టులు 15,000 పోస్టులు ఇచ్చాడు. ఈ జాబ్ క్యాలెండర్ మాట మీద నిలబడిన నాయకుడు నిజంగా ఎవరంటే నారా లోకేష్. మరి తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా దాదాపుగా 3-4 సార్లు పైగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి నారా లోకేష్ గారు ఫ్యూచర్ లో ఏదో ఒక రోజు సీఎం అవుతారంట, ఆ స్థాయికి వెళ్ళగలుగుతారంటారా? తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు అనే పేరు తెచ్చుకోగలుగుతారా? ఎస్, అది మాత్రం వాస్తవము. అవుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇంటికి పిలిచి గౌరవంగా వాళ్ళ ఫ్యామిలీని పేరున పిలిచి ఆప్యాయతగా వాళ్ళకి ఇచ్చేసుకొని అంతగా పిలిచిన నాయకులు ఎవరు లేరు. ఇంతకుముందు నాయకులు ఉండేవారు అంతే. కనీసం ఆయన నాయకుడి కాడికి రావడానికి కూడా బయట నాయకులు కలిసి చోటమోట నాయకులు కలిసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వస్తే పరదాలు వేసుకుని అలా కాదు, జనాల్లోనే వస్తుంది ఆయన. ఏ సమస్య ఉన్నా ఈరోజు ఒక ప్రజా దర్బారాన్ని పెట్టి ఎంతమంది జనాలకి ఇవి తీరుస్తాను ఆయన రుణము. ప్రజా దర్బారు పెట్టి అది లోకేష్. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లో లోకేష్ గారే. చాలా మంది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రవేశపెట్టినది భవిష్యత్తు నాయకుడు లోకేషే. ఒక మాటలో తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు వస్తున్నాయి ఆ పార్టీ పెట్టి. ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? తెలుగుదేశం పార్టీది నెంబర్ 1 పార్టీ. ఇది ఎప్పుడు చెక్కు కార్యకర్తల పార్టీది. కార్యకర్తల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి మించిన ఎవరు దీనిలో లేరు. 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న పార్టీ అదంతా తెలుగుదేశం పార్టీ. దాన్ని మించిన పార్టీ ఇంకా లేదు, రాదు. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీ మీద, ఆ పార్టీ విధి విధానాల మీద, నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు ఒక సామాన్యుడికి? కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు బాగా విసిగెత్తి వేసారిపోయిన రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ రోజున పదవులు అనుభవిస్తున్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేస్తున్నారు. 3వ తరమైన లోకేష్ బాబు గారు కూడా దాన్ని సమర్థవంతంగా దానికి న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు వాళ్ళ పార్టీ, తెలుగు వాళ్ళ కోసమే పుట్టిన పార్టీ అని అప్పట్లో నినాదాలు గట్టిగా వినిపించే ఇప్పటికీ స్టిల్ వినబడతాం. ఈరోజు తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ ద్వారా న్యాయం జరిగిందంటారా? అసలు ఈ పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించే కానీ ఇప్పటి వరకు పదవులు అనుభవించిన దానివల్ల మీకేం అర్థమైంది? మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ అంటే ఒక్క తెలుగువారి పార్టీయే కాదు, నేషనల్ లెవెల్లో మంచి పేరున్న పార్టీ ఇది. ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో పేరున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు
మన స్టేట్ కన్నా అదర్ కంట్రీస్లోనే బాగా రెవల్యూషన్ వచ్చింది. దాన్ని బట్టే బాబు గారి సత్తా ఏంటో ఇండియా స్టేట్ లెవెల్లో తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా పేరు తెచ్చుకొని దాదాపుగా 44 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీలో మొదట ఎన్టీఆర్ గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు గారు ఉన్నారు, తర్వాత లోకేష్ గారు ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? వీళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారా పార్టీని? సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నాయకులుగా ఎదిగే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని మేము భావిస్తున్నాం. మరి ఇప్పుడు 3వ తరం నాయకుడు నారా లోకేష్ గారు కదా, ఈయన ఈ పార్టీ కార్యకర్తల్ని, నాయకత్వాన్ని, పటిష్టాన్ని ముందుకు తీసుకెళ్ళడా ఆ క్యాపబిలిటీ, ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయనుకుంటారా నారా లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు గారిని కన్నా ఇంకా లోకేష్ బాబు గారు ఇంకా స్పీడ్గా యూత్లో నుంచి కూడా కొత్త కార్యకర్తల్ని, నాయకుల్ని సృష్టిస్తున్నారు. లోకేష్ బాబుకి ఆ సత్తా ఉందని మేము ఆశిస్తున్నాం. మరి లోకేష్ గారు ఫ్యూచర్ లో 3వ తరం నాయకుడిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి అంటే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? దాని గురించి మీరేం చెప్తారు? 2029కి సీఎం అభ్యర్థిగా లోకేష్ బాబే ఉంటున్నారని మా అభిప్రాయం. ఒక మాటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ ఆవిర్భావ దినోత్సవం మీరేమంటారు ఆ పార్టీ గురించి? ఈ పార్టీలో కార్యకర్తగా ఉన్నందుకే మేము చాలా ఆనందపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పార్టీ పెట్టి 44 ఏళ్ళు అవుతుంది కదా, ఒక పబ్లిక్ గా మీరేమంటారు దీని గురించి? ఆ రోజు రాష్ట్రం అటు కాంగ్రెస్ పాలనలో కానీ ఇతర పార్టీల కారణంగానే ఆంధ్ర రాష్ట్రం అట్టడుగున, ఎందుకంటే దేశం మొత్తంలో చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం అట్టడుగున. ఆ రోజు బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉండేదంటే, ఇటు ఆంధ్రాలో కానీ అటు తెలంగాణలో చూసుకుంటే చాలా హీనంగా ఘోరంగా ఉండేది. ఒక ఎస్సీ కనీసం ఒక ప్రెసిడెంట్ అయినా కానీ కేవలం అది ఉన్నత వర్గాల చేతిలో ఉన్నాడు. వీళ్ళు వెళ్ళటం, వేలుముద్ర వేయటం, వచ్చేయటం తప్ప ఎప్పుడు బడుగు బలహీన వర్గాలు ఉన్నత వర్గాల కింద ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు వాళ్ళకి అధికారం కానీ వేరే ఏమీ కానీ ఉండేది కాదు. మార్పును తీసుకొచ్చి ఆ రోజు 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేసి 6 నెలల్లో గెలిచి బడుగు బలహీన వర్గాలకి సీట్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు మనం చూసుకున్నాం. హోమ్ మినిస్టర్ గౌడ మన ఏం చూసుకున్నా కానీ, మన యనమల రామకృష్ణ చూసుకున్నా కానీ, మన స్పీకర్ బాలయోగి గారు చూసుకున్నా, అట్టడుగు వర్గాల నుంచి ఆయన పైకి తీసుకొచ్చి ఆ రోజుల్లో తెలంగాణలో ఉన్న పట్వారీ వ్యవస్థని రూపుమాపి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించి వాళ్ళ నాయకులను చేసి పార్టీని ముందుకు నడిపించి ఈరోజు ఈ పార్టీ ఎట్లా ఉందంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వేసిన పునాది మీద ఈ పార్టీ నడుస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన పార్టీ. తెలుగు వాళ్ళని ఏదైతే అనగదొక్కుతున్నారో దాన్ని నిలబెట్టడానికి వాళ్ళ గౌరవ మర్యాదలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఉండే విధంగా ఈ పార్టీ పెట్టామన్నారు. ఈ రోజు ఆ విధి విధానాల మీద పార్టీ నడవడిక అనేది కొనసాగుతుందంటారా? ఆ రోజు నుండి ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి నినాదం ఒకటే, తెలుగు వారి ఆత్మగౌరవం నిలబడాలి. ఢిల్లీలో తొత్తుల కింద తొక్కే తొత్తులు మనల్ని ఆంధ్రలోనే చీపురు పుల్లలా తీసేస్తుంటే అది కరెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు నందమూరి తారక రామారావు. అది సాధ్యమైంది కూడా ఒక తెలుగుదేశం పార్టీతోనే. మరి నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ పార్టీని చేతుల్లోకి తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఈయన దాదాపుగా అదే పార్టీ మీద ఆయన 3-4 సార్లు వరకు కూడా సీనియర్ ముఖ్యమంత్రిగా చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం పొందారు. ఎలా అనిపిస్తుంది అంటారు? ఆ పార్టీ ఒక రకంగా కొత్త తరం నాయకులందరికీ కూడా ఒక పునాది వేసిందంటారా? ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి చేతుల్లో నుంచి పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని తీసుకోవడం జరిగింది. ఆ పార్టీని తీసుకునే టైంలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలిచారు. అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనకు ఆయన యొక్క విధి విధానాలను ఈయన కొత్తదనంతో కలిపి విజన్ 2020 కానీ విజన్ 47 కానీ ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత ఉందని కూడా మనం చెప్పొచ్చు. మరి ఈరోజు చూసుకుంటే మొదటి తరం నాయకుడుగా ఎన్టీఆర్ గారు, 2వ తరం నాయకుడుగా చంద్రబాబు గారు, 3వ తరం నాయకుడుగా నారా లోకేష్ గారు ఉన్నారు. మరి ఈయన పార్టీని నడపగలరా? ఈ ఇంతమంది కార్యకర్తల సమూహాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరంటారా? ఆయనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అది ఇప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రిగా మనం చూస్తున్నాం, ఇటు విద్యాశాఖ మంత్రిగా చూస్తున్నాం. ఇటు దేశంలో ఆయనకంటూ ఒక రోల్ మోడల్ తెచ్చుకొని
ఇటు ప్రధాని నుంచి కూడా ఎన్నో అభినందనలు తెచ్చుకుంటూ ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం కానీ, కార్యకర్తలతో మమేకం అవటం కానీ, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవటంలో కానీ ముందున్నాడు. అట్లాగే తండ్రికి తగ్గ కొడుకు అన్నట్టుగా ఈరోజు పాలన సాగిస్తున్నాడు. ఈరోజు మనం ప్రభుత్వంలో చూసుకుంటే ప్రజావేదిక ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవటం కానీ, ఆనాడు పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవటం కానీ, వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన ప్రథమ ముద్ర వేసుకున్నాడని మనం ఖచ్చితంగా చెప్పగలం. రేపు ముఖ్యమంత్రి క్యాపబిలిటీ కూడా ఆయనకుంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఓవరాల్ గా పార్టీ విధి విధానాల మీద, నాయకుల మీద, పార్టీ నడవడిక మీద మీ అభిప్రాయం ఏంటి? పబ్లిక్ గా ఈ పార్టీ నిలబడింది బడుగు బలహీన వర్గాలు అంటే బీసీల మీద, మైనార్టీల మీద, అటు ఎస్సీ ఎస్టీల మీద ఈ పార్టీ నిలబడింది. ఈ పార్టీ యొక్క పట్టుకొమ్మలో బీసీలు, అటువంటి బీసీలను వెన్నుదన్నుగా పెట్టుకుని ఈ పార్టీ ముందుకెళ్తుంది. రేపు రాష్ట్ర అభివృద్ధిలో కూడా అటు విద్యార్థులను చూసుకున్నా, ఇటు మహిళలను చూసుకున్నా, ఇటు సంక్షేమ పథకాలు చూసుకున్నా, అటు అభివృద్ధిలో కంపెనీలు తీసుకురావాలన్నా కానీ ఈ పార్టీ ముందు అడుగేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ, రేపు లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ పార్టీ ముందుకు వెళ్తుందని మేము సవివరంగా తెలియజేస్తున్నాం. ఫైనల్ గా ఈ పార్టీకి 3వ తరం నాయకుడు నారా లోకేష్ గారు, ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఫ్యూచర్ లో ఈ పార్టీ తరఫున? నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఆయన 100% ప్రజలతో మమేకమై ఈరోజు విద్యా వ్యవస్థలో కానీ, ఐటీ శాఖ మంత్రి కానీ, కంపెనీలు తీసుకురావడంలో కానీ ఆయన కృషి ఎనలేని కృషి ఉంది. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొని ఈరోజు ఆహర్నిశలు తండ్రి 24 గంటలు కానీ 20 గంటలు కష్టపడతాడు. ఈరోజు అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రుల కొడుకులుగా ఉన్నప్పుడు ఎన్నో స్కాములు చేయొచ్చు, ఎన్నో ఇది చేయొచ్చు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేయొచ్చు. అట్లాంటివి కాదు, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధి తన అభివృద్ధిగా తన యొక్క లక్ష్యంగా పాటుపడుతున్న వ్యక్తి నారా లోకేష్. అతనికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని మాత్రం చెప్పగలం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ పెట్టి 44 ఏళ్ళు అయింది. అన్న ఎన్టీఆర్ గారి సమక్షంలో ఈ పార్టీ మొదటగా స్థాపించడం జరిగింది. ఈ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? పార్టీ విధి విధానాల మీద, నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు పబ్లిక్ గా? తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరాలు అడుగు పెడతాం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసి 44వ సంవత్సరంలో పెడతాం చాలా అందరూ కూడా, తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ విశేషం ఇది. మరి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత దక్కాలి అనే ఉద్దేశంతో పెట్టారు. అప్పుడు చెప్పారు, స్టిల్ ఇప్పటికీ చెప్తానే ఉన్నారు. మరి ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతవరకు తెలుగు వాళ్ళకి మేలు జరిగింది, ఎంతవరకు గుర్తింపు వచ్చింది, వాళ్ళకి ఎంతవరకు కూడా అవకాశాలు కల్పించారంటారు? ఈ తెలుగుదేశం పార్టీ లేకముందు గతంలో మనల్ని ఎవరు కూడా గుర్తించేవారు కాదు. మద్రాసీలు అలాగా వేరే వేరే దేశాలతో పోల్చేవారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారికంటూ ఒక ఆత్మగౌరవం, ఒక తెలుగువాడంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా ఒక గౌరవం అనేది ఈరోజు మన ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని తెలుగు వారంటే ఒక గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకునే స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. అలా ఆ రోజుల్లో పార్టీ పెట్టి ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా ₹2 రేషన్ బియ్యాలు ఇవ్వడం, పింఛన్లు పెంపడాలు, పటేల్ పట్వారీ వ్యవస్థల్ని రద్దు చేయడాలు, ఇంకా చాలా కూడా ప్రజలకు అవసరమైన ప్రతి దాన్ని కూడా మౌలిక సదుపాయాల కింద చాలా ఎమర్జెన్సీగా గుర్తించి ఇచ్చారు కదా. ఎలా అనిపిస్తుంది అంటారు ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారు అంత సేవ చేయడం మీద? అలా సేవ చేయటం వల్ల ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ మహిళలకు కానీ అందరికీ కానీ ఒక గౌరవం అనేది దక్కింది. అప్పుల్లో ఎలా ఉండేది అయితే చాలా చండాలంగా ఉండేది. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు అన్న నీరు గుడ్డ నీరు అనేది ఒక నినాదంతో ₹2 బియ్యం, పెన్షన్ ₹75, అలాగే ఎన్నో పథకాలు ఇచ్చి తెలుగు వారికి ఒక మంచి గౌరవం అనేది తీసుకొచ్చారు. మరి పార్టీ పెట్టి 44 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 44 ఏళ్లలో మొదటి తరం నాయకుడిగా చాలా ఎన్టీఆర్ గారు ఉన్నారు, 2వ తరం నాయకుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. మరి 3వ తరం నాయకుడిగా నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి? కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇంత పెద్ద పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలు నారా లోకేష్ గారికి ఉన్నాయంటారా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నారా లోకేష్ గారికి ఉన్నాయండి. తాతకు తగ్గ మనవుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు లోకేష్ గారు తెలుగువారి ప్రజల గుండెల్లో వెళ్ళిపోతున్నారు. ఆయన సేమ్ రామారావు గారు అయితే ఏ విధంగా చేసుకొచ్చారో, కార్యకర్తను ఎలా కాపాడుకుంటూ వచ్చారో, పార్టీలో ఉన్న వారిని ఎలా కాపాడుకుంటూ వచ్చారో, ఈరోజు కూడా సేమ్ రామారావు గారు ఎలాగైతే చేస్తున్నారో, ఆయన సూచనలు ఎలాగైతే పాటిస్తున్నారో అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా అదే విధంగా పాటిస్తున్నారు. మహిళల పట్ల
చాలా గౌరవం. మహిళలకు ఎక్కడైతే అన్యాయం అయితే జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించి వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాటం చేసినటువంటి లోకేష్ గారు ఇంకా భవిష్యత్తులో చాలా ముందుకెళ్తారు ఆయన. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్ర కలిగింది. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పార్టీ, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న అతిపెద్ద పార్టీ. ఈ పార్టీ గురించి మీరేమంటారు? అయితే తెలుగుదేశం పార్టీ అంటే చాలా గౌరవం అండి. ఎవరికైనా కానీ చాలా ప్రజల్లో ఎక్కువ చూడండి, పెద్దవారి కాడి నుంచి చిన్నవారికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక గౌరవం, ఒక బ్రాండ్ అనమాట. అదండి తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్. ఆ పార్టీ సింబల్ చూస్తే చాలు ఎవరికైనా ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. మరి ఫైనల్ గా మీరేమంటారు? ఈ 3వ తరం నాయకుడు అయిన లోకేష్ గారు ఇదే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎన్టీఆర్ గారు అయ్యారు, చంద్రబాబు గారు అయ్యారు. మరి నెక్స్ట్ ఫ్యూచర్ లో నారా లోకేష్ గారు సీఎం అయ్యి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మేమైతే ఎక్కువ శాతం నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మేమైతే బలంగా నమ్ముతున్నామండి. ఎందుకంటే ఆయన చేసే పనులు, ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసే సాయాలు, ఆ సాయాలను బట్టుకొని ఏదైనా కానీ ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు గారు సీఎం అవుతారని మేము పక్కాగా అనుకుంటున్నాం.